స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. కనిపెట్టుట తప్పదండి. పరిస్థితులు ఎలా ఉన్నా కనిపెట్టాలి. జవాబులు వచ్చినా రాకపోయినా కనిపెట్టాలి. దినమెల్లా కనిపెట్టాలి. సహనంతో కనిపెట్టాలి. ఎందుకు అంటే ఆయన మన కార్యాలు సఫలం చేసేంత వరకు మనకు దిక్కు లేదండి. మరొక మార్గం ఎతుక్కుంటావా? మరొక మార్గంలో వెళ్ళి త్వరగా జరిగించుకోవాలనుకుంటావా? జరిగించుకో. అది దేవుని కార్యం కాకపోతే దాని ద్వారా మనమే నష్టపోతామండి. మన జీవితాలు నష్టపోతాయి. మన కుటుంబాలు నష్టపోతాయి. మన భౌతిక పరిస్థితులు చెదిరిపోతాయి. దేవుని బిడ్డ. ఎంత కష్టమైనా దేవుడు జరిగించేంత వరకు కనిపెడితే అది లేట్ అయినా సరే నీ జీవితంలో ఆశీర్వాదకరంగా కదలకుండా నిరంతరము నిలిచేదిగా ఉంటుంది. కాబట్టి